చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక రెండవ సినిమా అయిన మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను అందుకుంటూ మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఎప్పుడైతే తను సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం సినిమా చేశాడో అప్పటి నుంచి తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు అనేది యావత్ సినిమా ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. ఇక నిజానికి రామ్ చరణ్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ తాను చాలా మంచి పర్ఫార్మెన్స్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక బుచ్చిబాబుతో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి రాలేదు. కానీ తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కూడా భారీ ఎత్తున ఒక కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా అలాగే ప్రభాస్ స్పిరిట్ సినిమా రెండూ కూడా పోటీ పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అటు రామ్ చరణ్ ఇటు ప్రభాస్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు కనుక పోటీ పడితే వీటిలో గెలిచే సినిమా ఏది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు స్టార్ హీరోలే, అలాగే ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్లే కాబట్టి ఆయా సినిమాల కంటెంట్ బట్టి ప్రేక్షకులను ఏ సినిమా అయితే ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుందో ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందన్న మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.